నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీకు సంభవిస్తుంది. నువ్వు ఎప్పుడూ చెడే ఆలోచించి, ఎప్పుడూ నేను ఓడిపోతాను, ఎప్పుడూ ఇదే అవుద్దని నువ్వు అది ఆలోచిస్తూ అదే నీ ధ్యాసలో ఉంచి అదే నీ మనసులో ఉంచుకున్నట్టయితే ఆ చిత్రం ఏమవుతుందో తెలుసా? నీ హృదయంలో నీ మనసులో అది బలపడుతుంది. ఎప్పుడైతే ఆ చిత్రం బలపడుతుందో అదే నీ జీవితంలో సంభవిస్తుంది. యుద్ధము పోరాడి మనము జయించాలి. ఆమెన్, ఆమెన్. ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ ఆజానుబాహులు లేకపోతే ఉన్నత దేహులు గురించి వాటిని కదా మనం సంహరించే వారిగా మారుతున్నాం. వీరు ఎలా పోరాడతారు మనతో? వీరి యొక్క ఉద్దేశం, వీరి యొక్క తలంపులు, వీరు ఏ రకమైనటువంటి ప్లాన్, స్ట్రాటజీతో పనిచేస్తారు, ప్రణాళికతో పనిచేస్తారు. వినండి, ఈ యొక్క ఉన్నత దేహులు అంటే సాతానే కానివ్వండి, మనకి ఎదుర్కొనేటువంటి సమస్యలే కానివ్వండి, ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయంటే మన మైండ్లో, మన మనస్సులో దూరాలని, మన తలంపుల్లో దూరి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనస్సులో, మన తలంపులో దూరి ఏం ప్రయత్నం చేస్తాయి? నీకంటే నేను బలవంతుణ్ణి, నీకంటే నేను గొప్పవాడిని, నీవు నన్ను జయించలేవు అనేటువంటి స్థలానికి, అటువంటి స్థితికి నేను తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. వినండి జాగ్రత్తగా. ఉదాహరణకి గొలియాత్ సంగతి చూద్దాం. గొలియాత్ ఎలా పనిచేశాడు? గొలియాత్ ఒక ఉన్నత దేవుడు, ఇశ్రాయేల్ దేశం మీద ఎదిరించాడు. అయితే ఎలాగ వీడు పనిచేశాడో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచు ఉండెను. అతడు 6 మూల జేనడు ఎత్తు మనిషి. 6 మూలల జేనడు ఎత్తు మనిషి. ఎత్తు మనిషి అంటే అర్థం ఏంటో తెలుసా? దాదాపు 10 అడుగులు ఎత్తు మనిషి అనమాట. 9.75 feet అండి. ఒకసారి ఊహించండి, నేను 5 feet 9 3/4 నా హైట్, 10 అంటే ఆల్మోస్ట్ డబుల్ నా హైట్. గమనిస్తున్నారా? అంటే ఇంత ఇంత ఇంకా ఎత్తు. మీ ముందు నిలబడితే ఎలా ఉంటుంది గమనించండి ఒకసారి. ఆయనతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి కదా, అర్థమవుతుంది కదా? గమనించండి. ఇప్పుడు చదువుదాం. అతని తల మీద రాగి శిరస్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. యుద్ధ కవచము ధరించాడంట. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. 5,000 తులముల రాగి కలిగినటువంటి ఏంటది? కవచం. ఈ కవచం ఎందుకో తెలుసా? ఎప్పుడైనా బాణము కానీ లేకపోతే స్పియర్ అంటే బల్లెము కానీ వేసినప్పుడు అది ఆయనలోకి వెళ్లకుండా ఆపడానికి వేసుకునేటువంటి కవచం. ఈ కవచం వేసుకున్నాడు కదండి, దాని బరువు ఎంతో తెలుసా? 57 కిలోలంట. హల్లెలూయా. అంటే ఒక మనిషిని మోసినంత బరువు. ఎంత అంటే ఒకసారి గమనించండి, ఎలాగా ఈ ప్రణాళిక ఎటువంటిదో గమనించండి. ఏ విధంగా మనల్ని భయపెట్టడానికి, భయముతో మన మనసులోకి దూరి మన భయపెట్టి మన విశ్వాసంలో సడలాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సాతాను. చదువునండి. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంతా పెద్దది, చాలా దొడ్డైనటువంటిది. మరియు అతని ఈట కొన అంటే ఆ స్పియర్ టిప్ అన్నమాట. 600 తులముల ఇనుము. 600 తులముల ఇనుము అంటే 7 కిలోలు అంటండి అది. అయితే ఒకసారి గమనించండి, ఎత్తైనటువంటి మనిషి ఇంత పెద్ద కవచం వేసుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి బల్లెము ఎంత బరువైందో, ఆ
చివరి ఆ టిప్ అంటారు చూసారు, ఆ స్పియర్ టిప్ అనేది అదే 7 కిలోలు. ఇదేమో చాలా లావుగా ఉంది, అది చాలా దొడ్డైంది. అది ఎప్పుడైనా భూమి మీద ఇలా వదిలితే చాలా ఆ బరువుకి అది లోపలికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది మీ అందరికీ? అటువంటి వాడు ఇది మోసుకుంటూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఎలాగుంటుంది మీకు? అర్థమవుతుంది మీ అందరికీ? అయితే వీడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ సైన్యం ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. వినండి ఇప్పుడు ఏమంటున్నాడు. 8 అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారందరిని చూసి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఏమన్నాడు గమనించండి. ఇదే అనుకోండి, ఇది మీరంతా ఇశ్రాయేల్ జనాంగం అనుకోండి, నేను గొలియాతును అనుకోండి. ఇక్కడ ఇంత ఎత్తులో ఉన్నాను. ఎవడన్నా ఒకడు వస్తాడా నాతో కొట్లాడడానికంటే, పోరాడడానికి? ఎవడన్నా లేస్తాడా? ఆ భయానికి. ఎందుకు? వాడిని చూస్తే చాలు, వాడు ఇంకా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, వాడిని చూసి వాడు ఏమంటాడు? సవాల్ వేస్తాడు. ఎవడన్నా ఒకడు లేచి నా దగ్గరికి వస్తే, వాడు జయిస్తే నేను వానికి, నా సైన్యం అంతా మీకు బానిసలు అవుతారు, లేకపోతే మీరు నాకు బానిసలు అవుతారు. చదువు నేను 10 చదివా, 10, 11. ఈ దినమున నేను ఇశ్రాయేల్ సైన్యములను నేను ఇశ్రాయేల్ జనాంగాన్ని తిరస్కరించున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఆగండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, నన్ను అనుకోండి అని. ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరే ఉన్నారు, దాదాపు 6 అడుగులు ఎత్తుంటారు. స్కూల్కి వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళి చిన్న ఎల్కేజీ అని ఉంటుంది చూసారా, కిండర్ గార్టెన్ అంటారు, ఎల్కేజీ. అక్కడికి వెళ్ళి అక్కడంతా పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఎవరితో మాట్లాడు, ఎవడన్నా నా దగ్గరికి రండి, నాతో మీరు కొట్లాడి గెలిస్తే నేను నీకు బానిసను అవుతానంటే ఎలా ఉంటుంది? జోక్ లాగా ఉంటుంది కదా, అవునా కాదా చెప్పండి. అంటే వీడు అంటే సహజముగా అది అసలు జరిగే పని కాదు అసలు. అందుకే వీడు దేన్ని బట్టి గర్విస్తున్నాడు? వాడి బలము, వాడి ఎత్తు, వాడికున్నటువంటి ఆ రెప్యుటేషన్, అంటే పలుకుబడి, కీర్తి ఏమున్నాయో ఎప్పుడు వాడు జయించేవాడు. అటువంటి వాడు చిన్నగా ఉన్నవారి దగ్గరకు వచ్చి నాతో సవాలు అంటున్నాడు. అయితే ఇంకోటి చదువు ఇప్పుడు 11. సౌలును ఇశ్రాయేల్ వారందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. వారు ఆ మాట విన్నప్పుడు చాలా భయపడ్డారు. 24వ వచనం. ఇశ్రాయేలు వారందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇప్పుడు గమనించండి, వాడేం చేశాడు? వచ్చి నిలబడ్డాడు. నిలబడితేనే భయపడుతున్నారు జనం, కనపడితేనే భయపడుతున్నారు. దానికి తోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా నన్ను వచ్చి ఎదిరించగలరా? ఎదిరించినట్టయితే ఇది జరుగుతుంది, కానీ నేను మిమ్మల్ని తిరస్కరిస్తున్నాను. వాళ్ళని అంటే వారిని పుట్ దెమ్ టు షేమ్, అవమానపరిచాడు. అవమానపరిచినా వాడిని ఎదిరించడానికి ఎవడూ రాలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నాడో మీరు గమనించాలి ఇక్కడ. నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని అసలు ఏ రకంగా వాడి ప్రణాళిక ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో 2 వచనాలు చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు 43వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు దావీదు వాడిని ఎదిరించడానికి వస్తున్నాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. సరే, నేను కుక్కనా అని అడిగి నన్ను ఎదిరించడానికి వస్తున్నాను దావీదుని శపిస్తున్నాడు. అంటే మాట్లాడుతూ ఏమన్నాడు వినండి 44లో. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు చాలు. ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడు? మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు ఎప్పుడు కూడా చిత్రాల్ని సృష్టిస్తాయి మన హృదయంలో, మన మనస్సులో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, మనం మర్చిపోకూడదు. నువ్వు ఏది వింటావో జాగ్రత్త. నువ్వు ఏది విన్నా ఆ విన్నటువంటి మాటలు నీ హృదయంలో, నీ మనస్సులో చిత్రీకరిస్తాయి, చిత్రాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు చేశానేమో కానీ మళ్ళీ చేస్తాను, వినండి. కుక్క అన్నాను. ఏం చూస్తున్నారు మీరు? అక్షరాలు చూస్తున్నారా, జంతువుని చూస్తున్నారా? చెప్పండి.
ఎందుకు మనిషి ఎప్పుడు చిత్రాల ద్వారా మాట్లాడతాడు, మాటల్ని వాడతాడు కానీ చిత్రాల ద్వారా చర్చిస్తాం. మీరు ఇప్పుడు కుక్క అనగానే కొద్దిమందికి ఇళ్లలో కుక్కలు ఉన్నాయి, వెంటనే దాన్ని గుర్తించారు, మీరు అది చూస్తున్నారు. కొద్దిమంది చిన్న కుక్కను చూస్తున్నారు, కొద్దిమంది పెద్దవి చూస్తారు. ఇప్పుడు దాన్ని మారుస్తాను, వినండి. ఇప్పుడు నల్ల కుక్క అన్న, ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? కలర్ మారిందా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే మాటలు నీ మనస్సులో ఏం చేస్తున్నాయి? చిత్రాల్ని చిత్రీకరిస్తాయి. అయితే సాతాను, ఈ ఆజానుబాహులు, ఈ యొక్క ఉన్నత దేహులు మనల్ని ఎలాగ ఎదిరిస్తారు, ఏ రకంగా యుద్ధం చేస్తారు? ఏమన్నాను మనల్ని భయముతో బెదిరించి విశ్వాసము నుంచి సడలించడానికి ప్రయత్నం చేస్తాయి. గమనించండి, విశ్వాసానికి విరుద్ధమైందేంటి? ఆపోజిట్ ఏంటి? ఫియర్, డౌట్ కాదు. విశ్వాసానికి ఆపోజిట్ ఫియర్, భయం. విశ్వాసం ఏ రకంగా పనిచేస్తుందో భయము కూడా అదే పనిచేస్తుంది. నువ్వు ఏది నమ్ముతావో అది జరుగుతుంది. నువ్వు అది చెడు నమ్మితే, నెగటివ్ నమ్మితే అది ఫియర్, పాజిటివ్ నమ్మితే అది ఫెయిత్. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు, బీట్ అంటు యు అకార్డింగ్ టు యోర్ ఫెయిత్. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు జరగనిమ్ము అన్నాడు దేవుడు. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీకు సంభవిస్తుంది. నువ్వు ఎప్పుడూ చెడే ఆలోచించి, ఎప్పుడూ నేను ఓడిపోతాను, ఎప్పుడూ ఇదే అవుద్దని నువ్వు అది ఆలోచిస్తూ అదే నీ ధ్యాసలో ఉంచి అదే నీ మనసులో ఉంచుకున్నట్టయితే ఆ చిత్రం ఏమవుద్దో తెలుసా? నీ హృదయంలో, నీ మనసులో అది బలపడుతుంది. ఎప్పుడైతే ఆ చిత్రం బలపడుతుందో అదే నీ జీవితంలో సంభవిస్తుంది. ఆమెను చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇంకో విషయం, నువ్వు ఏది ఎక్కువగా ధ్యానిస్తావో, ఏ చిత్రం మీద నీ యొక్క దృష్టి నుంచుతావో ఆ రీతిలోనే, ఆ దిశలోనే నువ్వు వెళ్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము వినేటప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు వినుచున్న వాటిని జాగ్రత్తగా కనిపెట్టండి. జాగ్రత్తతో వినాలి. ఎందుకు? అన్నీ మంచి కావు. మనం వినే ఏది నిన్ను బలపరుస్తుందో విశ్వాసములో, నీ నడకలో, నీ యొక్క సహవాసము, దేవునితో సహవాసంలో, అది ఎన్నుకొని అవే వినాలి. నిన్ను విశ్వాసంలో బలహీనము చేసేయి, విశ్వాసంలో నిన్ను సడలించేయి ఇటువంటి వాటిని మనము వినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఎలాగొస్తుందండి? విశ్వాసం ఎలాగొస్తుంది? గట్టిగా ఏం వినుట వలన? వాక్యం ఏంటి? దేవుని యొక్క వాక్. భయం ఎలాగొస్తుంది? వినుట వలన. ఆమేన్. భయం ఎలాగొస్తుంది? వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వార్త వినుట వలన. ఉదాహరణ, 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఏమని చూస్తున్నామంటే, ఈ స్పైస్ వేగుల వారు వచ్చి వారు ఏం చెప్పారు? ఆ దేశంలో కానీ వెళ్తే ఆ దేశం వారు భక్షించేవారు, మనం నాశనం అయిపోతాం, మన పిల్లలు నాశనం అయిపోతారు, మన భార్యలు కూడా నశిస్తారు, ఎందుకు పనికిరాము అని చెప్తారు. ఈ జన సమూహం ఉందే, వారిని చూడలేదు, ఆ దేశంని చూడలేదు, ఆ మనుషుల్ని కూడా చూడలేదు. కానీ ఎప్పుడైతే వీరు చెప్పారో వారు ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చారంట రాత్రి అంతా. ఉదయం లేచేటప్పటికి ఏమన్నారంటే, ఒక నూతన నాయకుడిని ఏర్పరచుకొని ఐగుప్తుకి వెళ్దాము అన్నారు. అన్నారా లేదా చెప్పండి. అయితే దేనిని బట్టి ఈ విధంగా చేశారు? భయమును బట్టి. భయము దేనిని వని వచ్చిందండి? వీరు చెప్పినటువంటి వార్తను బట్టి. ఈ వార్తని దేవుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డ సమాచారము అన్నాడు. హల్లెలూయా. నీవు విశ్వాసంలో బలపడాలన్నా, భయములో స్థిరపరచబడాలన్నా నీ చేతిలో ఉంది. నువ్వు ఏది వింటావో అది, నిన్ను ఎక్కువగా వింటావో, ఎక్కువగా ధ్యానిస్తావో, ఆ చిత్రం ఏదైతే నీ హృదయంలో బలపడుతుందో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేయించుకొని, నేను ఉదాహరణ చెప్తాను. నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యం ఉందని నువ్వు వారు చెప్పి, నీకు ఈ పలానా రోగం ఉంది, ఇది అని చెప్తారు. నీకు డయాబెటీస్ ఉందండి, నీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇలాగ మందులు వేసుకోవాలి, జీవితాంతం వేసుకోవాలి అని గుడికి సంఘానికి వస్తారు. వచ్చినప్పుడు పాస్ గారు అంటారు, అది అవసరమే లేదు, దేవుడు నమ్మినట్టయితే సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. అంటే నమ్ముతున్నాం అంటే ఆమె నమ్ముతున్నాం అంటారు. ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వెళ్తారు.
నమ్మారా? నమ్మేమంటారు. సరే, నమ్మిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఎవరికి? వారి స్నేహితునికి. ఎలా ఉన్నాడు? పర్వాలేదు, బాగానే ఉన్నాను అంటాడు. ఏమైందంటే నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇలాంటి రిపోర్ట్ వచ్చిందని అంతా చెప్తాడు డాక్టర్ గురించి. డాక్టర్ చెప్పిందంతా చెప్తాడు, పాస్టర్ చెప్పింది ఒక మాట చెప్పడు. విన్నారా? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తాడు ఇంకెవరకు, మళ్ళీ అదే చేస్తాడు. ఇలాగొక 10 మందికి ఫోన్లు చేసి ఏం చెప్తున్నాడు? డాక్టర్ చెప్పింది చెప్తా ఉంటాడు. డాక్టర్ చెప్పింది, పాస్టర్ చెప్పింది ఒక్కరికి చెప్పడు. ఆగండి, పాపం అంటం లేదు నేను. నువ్వేం చేస్తున్నావు? దేని మీద నీ ధ్యాస ఉంచుతున్నావు? దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానం చేస్తున్నావు? ఏమి చేస్తున్నావో తెలుసా? డాక్టర్ ఇచ్చినటువంటి చిత్రాన్ని నువ్వు నీ నోటి ద్వారా మాట్లాడుతూ, నీ ధ్యానములో అది ధ్యానిస్తూ, దాని మీద ధ్యాస పెట్టుట ద్వారా అది బలము పొందుతూ స్థిరపరచబడుతుంది. ఆదివారం వస్తావు, మళ్ళీ పాస్టర్ దగ్గరికి వస్తావు. ఎలా ఉందంటే, కొద్దిగా పర్లేదు పాస్టర్ గారు, మళ్ళీ కానీ సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి, ఒకసారి ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థించండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 10 మందితో మాట్లాడతావు. నీకు స్వస్థత ఎందుకు రావటం లేదో తెలుసా? నువ్వు ఏ చిత్రమైతే నీ హృదయంలో స్థిరపరచబడుతుందో, ఏ దృశ్యమైతే నీ మనసులో నువ్వు చూస్తున్నావో, అది నీ విశ్వాస పరిమాణాన్ని స్థిరపరుస్తుంది. దాని ప్రకారంగానే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి నేనేం చేయాలి? భయమును ఓడించాలి. డాక్టర్ చెప్పింది అబద్ధము కాదు, డాక్టర్ చెప్పింది సహజమైంది. ఇది డాక్టర్ రిపోర్ట్, ఇది దేవుని రిపోర్ట్. నేను అంటాను, ఈ డాక్టర్ రిపోర్ట్ ఇలా పెట్టి, రిపోర్ట్ ఇను, నువ్వు చెప్పే రిపోర్ట్ ఇది, కానీ దేవుడు చెప్పే రిపోర్ట్ నేను అప్పుడే స్వస్థత నొందాను. హల్లెలూయా. ఎలాగుంది నీకు? బాగున్నాను, దేవునికి స్తోత్రం, మంచిగా అవుతున్నాను, ఎందుకంటే దేవుని శక్తి నా జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. నీ కిడ్నీకి ఈ ప్రాబ్లం ఉంది, ఇలాగ ఈ స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో. కొద్దిమంది వచ్చారు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి, ఆగయ్యా నాకు ఏమీ అర్థం కావట్లేదు, అనవసరం నాకు చెప్పి, నేను డాక్టర్ని కాదు, నువ్వు చెప్పే నాకు ఏమీ అర్థం కాదు. నేను డాక్టర్ని, నువ్వు నా దగ్గర రాలేదు. నా దగ్గర డాక్టర్ దగ్గర ఉన్నటువంటి మందులు లేవు, ఆయనకున్న ట్రైనింగ్ లేదు, నాకు ఇంకో వేరే ట్రైనింగ్ ఉంది. నేను చెయ్యి పెడతాను, ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు శక్తి వస్తుంది, నువ్వు బాగవుతావు. నువ్వు ఎన్ని స్టేజ్లో ఉన్నావు నాకు అనవసరం. 1st స్టేజ్లో ఉన్నావో 10వ స్టేజ్లో ఉన్నా దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నాకు అదంతా నువ్వు నీ సమయం నా సమయం వ్యర్థం చేయకు. పాస్టర్ గారు ఈ ప్రాబ్లం ఉందన్నారు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా బాగవుతాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి ఏం చేస్తున్నాడు సాతాను, లేకపోతే యాజానుబాహుడు, ఈ ఉన్నత దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మీ మనస్సుతో, మీ తలంపులతో, మీ యొక్క ధ్యాసతో, మీ యొక్క ధ్యానముతో ఆటలాడుతూ ఉంటాడు. దానిలో మిమ్మల్ని మిమ్మల్ని కదల్చగలిగితే, ద్విమనస్కత్వం తేగలిగితే, ఏమన్నాడు వాక్యంలో? ద్విమనస్కత్వము ఉండకూడదు. ఎందుకు అంటాడు? మీరు ఏది కూడా పొందలేరు. ఇఫ్ యువర్ డబుల్ మైండెడ్ యూ విల్ రిసీవ్ నథింగ్ అని ఉంది. కొద్దిసేపు దేవుడు నమ్మడం, కొద్దిసేపు ఇంకోటి నమ్మడం. ఆదివారం దేవుడు నమ్ముతారు, సోమవారం ఇంకోటి నమ్ముతారు. అందుకే ఏది పొందలేరు. చూసారా? నమ్మడము అంటే కదలకూడదు, అక్కడి నుంచి స్థిరపరచబడాలి. నువ్వు దాంట్లో స్థిరపరచబడే వరకు నువ్వు అది యుద్ధము పోరాడేది ఈ రోజుల్లో మనము చేతులతో కాదు, మనము మనసులో. మన యుద్ధం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఈ తలంపుల ద్వారా సాతాను మళ్ళీ ఎదిరించి ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించారా? ఈ గొలియాతు ఒక్క ఈట అంటారా, స్పియర్, ఈట వేయలేదు, ఒక గన్ ఫైర్ చేయలేదు, ఒక మిసైల్ పంపలేదు. కానీ ఏం చేశాడు? వారి మనస్సులోకి దూరి నీవు నన్ను ఓడగొట్టలేవు, నేను నిన్ను సంహరిస్తాను అనేటువంటి అబద్ధాన్ని స్థిరపరిచాడు. అయితే వినండి, వాడు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని వింటానే ఉన్నారు. నువ్వు ఏది వింటావో అదే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో స్థిరపరచబడుతుంది. ఏది స్థిరపరచబడుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి వ్యత్యాసం చూడండి. ఇక్కడ దావీదు వస్తున్నాడు. దావీదు వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను నిన్ను తునాతునకలుగా చేసి జంతువులకి, ఆకాశ పక్షులకి నేను ఆహారముగా వేస్తానంటే దావీదు ఊరుకున్నాడా? ఈరోజు నువ్వు నోరుమూయి. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవడివి? సున్నతి లేని ఫిలిస్తీయుడు.
నీకు తెలుసా, నువ్వేం మాట్లాడదు నీకు తెలియటం లే. నీ యొక్క తల తీసేసి నిన్ను నేను జంతువులకి పక్షులకి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే చెడు వార్త నిన్ను విశ్వాసములో కదిల్చి సడలించే వార్తలు వచ్చినప్పుడు నోరు మోసుకొని ఉండకూడదు. ఎందుకంటే మన నోరు ఒక ఆయుధం. సాతాను మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు. సాతాను మనల్ని ఎదిరించడం ప్రార్థన చేయకూడదు. పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారండి మీరు? వాక్యం. మరి ఏం చేయాలండి? వాక్యమనే ఖడ్గము వాడాలి. సాతాను వచ్చి యేసయ్యని ఎదిరించి శోధించింది. ప్రార్థన చేశాడా? చెప్పండి, ప్రార్థన చేశాడా? గట్టిగా చెప్పాలి. అనుమానంగా ఉందా? ప్రార్థన చేశాడా? లేదు. వాటిని ఎదిరించాడు. దేంతో? వాక్యంతో. ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు యుద్ధము చేయాలో నేర్చుకోవాలి. ఇక్కడున్న సహోదరి రూత్ మరి అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పటికే కొద్ది కాలంగా సంఘానికి వస్తున్నారండి. ఆమె మరి ఈ యొక్క మధ్య కాలంలో ఒక కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి మరి 45,000 రూపాయలు ఆ కోర్సుకి ఖర్చు అవుతుంది. ఆమె ఆ యొక్క ఫీజు కట్టినప్పుడు తన దగ్గర మరి ఏ విధమైన డబ్బు ఇంకా లేకపోయి ఉంటుంది. కానీ ఈ సంఘానికి వచ్చి ఆమె నేర్చుకున్నది ఏంటంటే విత్తుట కోయుట అనే ఒక సూత్రము, దేవుని వాక్యంలో ఎలా నిలబడాలి అనేది నమ్మినప్పుడు ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఆమె నమ్మి ఉన్నదండి. మరి ఒకరోజు అకస్మాత్తుగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మరి ఆమెకి బోనస్ 25,000 రూపాయల బోనస్ ఆమెకి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు, మరి ఆ యొక్క కోర్సు కంప్లీట్ చేయాలంటే మరి 1.5 సంవత్సరాలు గడువు పడుతుందండి. మరి ప్రతి మాసము మరి పాస్టర్ శామ్ గారి జీవితంలో ఆమె విత్తడం జరుగుతుంది. మరి విత్తినప్పుడల్లా మరి పాస్టర్ గారు ప్రార్థన చేసింది ఏంటంటే మరి మంచి జ్ఞానము దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేశారు. మరి సహోదరికి మంచి జ్ఞానము దేవుడు ఇచ్చాడండి. మరి 1.5 ఏడాది పట్టే ఒక కోర్సు మరి 6 నెలల్లోనే ఆమె ముగించడం జరిగింది. అదంతా దేవుని యొక్క కృప వలన, కటాక్షం వల్ల జరిగింది. అంతేకాదు, ఆమె ఆ వారి కోర్సులు అందరిలో కల్లా అతి శ్రేష్టమైన స్టూడెంట్గా ఈమె ఎంపిక అవ్వడం జరిగిందండి. మరి ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పటికి ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు కట్టాలి. కానీ ఈమె అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, అంటే శ్రేష్టమైన స్టూడెంట్గా ఉన్నందుకు ఆమెకి 3,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు. అందరం చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a bottle. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు
కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.